ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఇవాళ సెలక్షన్ రోజు, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్. ఇంకా తను బాల్ కొట్టాడు, వరుణ్ ట్యాకిల్ చేస్తూ గోల్ దగ్గరికి వెళ్తున్నాడు. గోల్! అదరు కొట్టారు. టీం చాలా బాగా ఆడుతున్నారు. ఓకే రండి పిల్లలు, స్పోర్ట్స్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి అందరూ ఫ్రెష్ గా స్నానం చేసిరండి. దెన్ గో టు యువర్ క్లాసెస్. మీరంతా ఎవరు? చూడండి, ఎవరు మీరంతా? ఇక్కడేం చేస్తున్నారు? నా పేరు సన్ మెజిషియన్. ఇక తనేమో నా మిత్రుడు మూన్ మెజిషియన్. మీ స్కూల్ చాలా అందంగా ఉంది. మాకొక రోజు మీ స్కూల్ మొత్తం కావాలి. మాకు లోపల ముఖ్యమైన పనుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఒక రోజు స్కూల్ అప్పగించి టీచర్స్ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళండి, అది మీ సమస్య. ఒకవేళ నీకు నువ్వుగానే వెళితే నీకు ఏ బాధ ఉండదు. నేను నిన్ను బందీగా పంపించానంటే చాలా బాధగా ఉంటుంది. అలాగే మీకు ఈ స్కూల్లో అసలు ఏం పనుంది? మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమంటున్నారు? ఆ విషయాన్ని నేను మీకు చెప్పలేను, ఎందుకంటే అదొక సీక్రెట్. మేం మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వము. నన్ను కాదని లోపలికి ఎలా వెళ్తారో నేను చూస్తాను. కమాన్ టీచర్స్. ఏంటది? చూసారా, ఇప్పుడు నేను మీ బిల్డింగ్ ని ఇలా చేస్తే ఏం చేస్తారు? అప్పుడు మీ స్కూల్ మిగలదు, మీరు కూడా మిగలరు. దానివల్ల ప్రయోజనం ఏంటి? దానికి బదులుగా మీరు మమ్మల్ని స్కూల్లోకి వెళ్ళనివ్వడమే మంచిది. సరిగా చెప్పా సన్ మెజిషియన్. పిల్లలు తొందరగా మీరు స్కూల్ లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. రండి టీచర్స్, వీళ్ళకి మనం క్లాస్ తీస్తాం. మర్యాదగా నా మాట వినండి. వద్దు, ఇద్దరు చాలా బలంగా ఉన్నారు. మనం ప్లాన్ చేసి ఓడించాలి. ఇప్పటికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి తప్పించుకుని పారిపోతున్నారు? మేము వస్తున్నాం. మీరు ఎవరైనా సరే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే బాగోదు. అరే, మీ పెద్ద పెద్ద టీచర్సే మమ్మల్ని ఏం చేయలేకపోయారు. నువ్వేం చేయగలవు? నువ్వు ఒక చిన్న పిల్లాడివి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నిన్నటికి సందేహించకండి. అలాగా? నీకంత కాన్ఫిడెన్సా? అయితే తీసుకో, ఎదుర్కో. రుద్ర, వాళ్ళందరూ చాలా శక్తివంతులు. మనందరం ఏదైనా ప్లాన్ చేసి వాళ్ళతో గొడవ పడగలం. త్వరగా లోపలికి రా. అందరూ లోపలికి వెళ్ళండి, త్వరగా లోపలికి వెళ్ళండి. రుద్ర
లేదు, మనం పరిగెడుతూ ఉంటే వాళ్ళని ఓడించలేము. ఏదో ఒకటి ఆలోచించాలి. ఒక నిమిషం మేడం కానన్ గో, నా దగ్గర ఒక ఐడియా ఉంది. పిల్లల్ని వెళ్ళనివ్వండి. సరే, నా వల్ల చేయగలను. పిల్లల్ని తర్వాత చూసుకుందాం, కానీ మనం దేనికైతే వచ్చామో ముందు ఆ పని చూద్దాం. ఏంటి ఇక్కడ ఇంత చీకటిగా ఉంది? కనపడ్డారు. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. పదండి. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. రుద్ర, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మమ్మల్ని ఈ కేజ్ లో బంధించగలవనా? నేను వస్తున్నాను రుద్ర. లేదు, ఎలా అయితే సన్ మెజిషియన్ కి సన్ వల్ల పవర్ దొరుకుతుందో, మూన్ మెజిషియన్ కి మూన్ వల్లే పవర్ దొరుకుతుంది. మూన్ పూర్తిగా బయటకు వచ్చే లోపు అతన్ని మనం వెతకాలి. నాకు ఒక ఐడియా దొరికింది. మైరా, ఏదో ఒక రాయి తీసి మూన్ మెజిషియన్ ని కొట్టు. అంతర్ మంతర్ కాళిక లంతర్ చూ, పెళ్లి మూన్ మ్యాజిషియన్ ని హిట్ చేయి. మైరా, మూన్ మెజిషియన్ హిట్ చేయగానే అతన్ని వదలకుండా పట్టుకో. నేను వెంటనే వచ్చేస్తాను. రుద్ర, త్వరగా రా, తనని పట్టుకున్నాను. త్వరగా రా, ఇక్కడ ఉన్నాడు. వదలను, నేను వదలను. రుద్ర, త్వరగా రా. ఆయన మూడు దగ్గర నుంచి పవర్ లాక్కుంటున్నాడు. అందుకే అతని పేరు మూన్ మెజిషియన్. వరుణ్, నువ్వు స్టాచ్యూ హాల్ కి వెళ్ళిపో. మైరా, నాకు హెల్ప్ చేయి. నేను చలితో వణికిపోతున్నాను. మనం అందరం ఇప్పుడు వాళ్ళతో ఇలా గొడవ పడలేం రుద్ర. వాళ్ళతో మనం గొడవ పడాలంటే ఏదో ఒకటి చేసి తీరాలి. ఒకరికి సన్ నుంచి పవర్ దొరికితే ఇంకొకరికి మూన్ నుంచి. మనం వాళ్ళతో పోరాడేటప్పుడు సన్ను ఉండకూడదు, మూను ఉండకూడదు. అప్పుడు నార్మల్ మెజిషియన్ అయిపోతారు. అలా కుదరదంటే మనం వాళ్ళతో డాన్ లేదా డస్ట్ టైం లోనే గొడవ పడగలం. ఇప్పుడు రాత్రి అయింది. మనం అందరం డాన్ గురించి ఎదురు చూడాలి. మిస్ సెక్యూరిటీ, ఎంబీటీవీ బీస్ ని వెంటనే యాక్టివేట్ చేయండి. వాళ్ళు మనతో ఫుల్ స్కూల్ కావాలని అడిగారు, కానీ వాళ్ళు చేసేవన్నీ చూస్తుంటే వాళ్ళు ఏదో వెతుకుతున్నారనుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారనేది నాకు వెంటనే తెలియాలి. వాళ్ళు దేనికోసం ఇక్కడికి వచ్చారని మనం తెలుసుకోవాలి. డోంట్ వరీ రుద్ర, నేను ఇప్పుడే అన్ని మ్యాజికల్ పీసెస్ ని యాక్టివేటెడ్ చేస్తాను. వాళ్ళు ఎక్కడున్నారని సూట్ చేసి మనకి రిపోర్ట్ చేస్తుంది. సన్ మెజిషియన్, ఎక్కడున్నావు?
నన్ను ఆ పిల్లోడు బంధించుంచాడు. త్వరగా నాతో పాటు రా. ఆ పిల్లోడిని నేను ఊరికే వదిలిపెట్టాను. వాడు నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. ఒక చిన్న పిల్లోడు ఇలా అంతా ఎలా చేయగలడు? నన్ను చూసి పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ భయపడతారు. ఇక చిన్న పిల్లోడు నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. వెతుకు వాడిని, ఎక్కడున్నాడు? మొదటగా సీక్రెట్ రూమ్ ని వెతుకుదాం. అక్కడే సన్ యొక్క మూన్ యొక్క లాక్ ఉంది. ఇప్పుడు ఈ లైటే మనకి దారి చూపిస్తోంది. వాళ్ళు నన్ను వెతకడానికి వచ్చారు. రా వెళ్దాం. వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు. వాళ్ళు మన సీక్రెట్ రూమ్ కి వచ్చేసారు. అలా వాళ్ళకి కావాల్సింది ఇక్కడ ఏముంది? అరే, ఇలాంటి సీక్రెట్ రూమ్ లో సీక్రెట్ అనే ప్లేస్ ఉందా? ఇది మాకు కూడా తెలియదే. వాళ్ళకెలా తెలిసింది? వావ్, చివరికి ఇది మనకి దొరికింది. ఇప్పుడు మన లోకంలోనే పెద్ద మ్యూజిషియన్స్ కాబోతున్నాము. మనల్ని ఎవరు ఓడించలేరు మిత్రమా. Once again play the footage. అరే ఏంటిది ఇది? ఇదేలాంటి లాకెట్? మైరా, వరుణ్, వాళ్ళ గురించి తెలుసుకోండి. వెంటనే లైబ్రరీలో బుక్స్ వెతకండి. కానీ ఇక్కడి నుంచి లైబ్రరీకి ఎలా వెళ్ళాలి? ఇక్కడి నుంచి వెళ్ళటానికి లైబ్రరీకి సీక్రెట్ అనే దారుంది. రుద్ర, నీకైనా సమయం స్టార్ట్ అయింది. ఉదయం 5 గంటలవుతుంది. వాళ్ళెక్కడా? మీరిద్దరు సీక్రెట్ రూమ్ నుంచి తీసింది తిరిగి ఇచ్చేయండి. అది స్కూల్ ప్రాపర్టీ. నువ్వు వచ్చింది మంచిదయ్యింది. నీ మీద పగ సాధించడానికి నేను చాలా ఇష్టపడ్డాను. ఇప్పుడు నేను నిన్ను అంతం చేసే వెళ్తాను. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. సన్ మెజిషియన్. ఇప్పుడు సన్ను లేదు, మూన్ కూడా లేదు. ఇప్పుడు మీరు నార్మల్ మెజిషియన్స్, మిగతా వాళ్ళలాగా. ఇప్పుడు ఫైట్ న్యాయంగా జరుగుతుంది. నీకేమనిపిస్తుంది పిల్లడా? నువ్వు మమ్మల్ని ఊరికే ఓడించగలవనా? అలా అంతా కుదరదు. వరుణ్, త్వరగా వెతుకు. సన్ అండ్ మూన్ మజిషియన్ గురించి ఏదో ఒక బుక్ లో రాసి ఉంటుంది. టైం చాలా తక్కువగా ఉంది.
దొరికింది. మూన్ మెజిషియన్, మనం దేనికైతే వచ్చామో మనం దాన్ని ఇప్పుడు చేసి తీరాల్సిందే. అవును, మన దగ్గర వేరే దారే లేదు. మనం కింద పడ్డాం. దీన్ని ప్రయత్నించడానికి మనకున్న ఒకే ఒక్క దారి ఇదే. ఇదిగో మనకి కావాల్సింది. వెల్ డన్ మైరా. మేడం కానన్ గో. ఓకే. మెనీ క్లౌడ్ క్రియేటో. రుద్ర, మేము ఇక్కడికి సన్ మూన్ లాకెట్ తీసుకోవడానికి వచ్చాము. అది మీ స్కూల్ సీక్రెట్ రూమ్ లో ఉంది. అది ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంది. ఇంకా అది ఎవరికీ తెలియదు. మీరిద్దరికి ఏమైంది? రుద్ర, డే లైట్ లో సన్ ఉన్నంత వరకు, ఆ సన్ పవర్స్ ఉన్నంత వరకు నన్ను ఎవరు ఓడించలేరు. ఇప్పుడు మా ఇద్దరు బాడీ ఒకటైనందువల్ల రాత్రులు నాలో మూన్ పవర్ కూడా వస్తుంది. ఇప్పుడు మేమిద్దరము డబుల్ పవర్ అయిపోయాము. ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఓడించలేరు. వాళ్ళతో ఫైట్ చేయడానికి నాకు ఇంకా పవర్ కావాలి. మా అందరి పవర్ నీతోనే ఉంది రుద్ర. ధైర్యంగా వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతోంది? రుద్ర, సమయం అయింది. మేడం కానూన్ గో, మీరు రుద్రకి టైం ఎందుకు చెప్తున్నారు? బుక్ లో ఒక్క మార్గమే రాసుంది, ఇద్దరు మ్యూజిషియన్ ని ఓడించడానికి. అది రుద్రా కూడా తెలుసు. సన్ వచ్చేసింది, సన్ వచ్చేసింది. ఇప్పుడు మన ఇద్దరు విడివిడిగా విడిపోవాలి, లేకపోతే మన ఇద్దరు బ్లాస్ట్ అయిపోతాం. అరే, సన్ ఎప్పుడు వచ్చింది? మాకు అసలు తెలియలేదే. మోసం! మనల్ని ఎవరో మోసం చేశారు. నేను చెప్పాను కదా, రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని నేటికి సందేహించకండి. రుద్ర, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నువ్వు చాలా గొప్ప విషయాన్ని సాధించావు. ఒకవేళ వాళ్ళ పవర్ ఎక్కువై ఉంటే ఎన్ని తప్పుటి విషయాలు చేసుంటారో తెలీదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.